నేడు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడడం, 3 రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరవేయడం, ముఖ్యంగా బెంగాల్లో 15 సంవత్సరాల పాలనకు బీజేపీ స్వస్తి పలికిచ్చారు. ఏదైతే మమతా బెనర్జీని కూడా ఇంటికి పంపించిన పరిస్థితి. దీంతో కాషాయ జెండా బెంగాల్లో ఎగరేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఆ బీజేపీ అభిమానులు అయితే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కూడా భారీ ఎత్తున బీజేపీ అభిమానులు స్వీట్స్ పంచుకొని క్రాకర్స్ కాల్స్తూ సంబరాలు చేస్తున్నారు. అన్న చెప్పండి, ఈ రోజు బెంగాల్లో 15 సంవత్సరాల నియంత్రణ పాలన పైన ఈ రోజు కాషాయ జెండా ఎగరేశారు. ఎలా ఉంది అసలు ఈరోజు నీడ్ ఆఫ్ ది అవర్? వెస్ట్ బెంగాల్లోన భారతీయ జనతా పార్టీ గెలవడం అత్యంత ఆవశ్యకతం. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న అనంతపురం పట్టణంలో కూడా వేలాది మంది వచ్చేసి మన పౌరులకి అందాల్సిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిని కానీ వాళ్ళు దోచుతున్నారు. కాబట్టి కేంద్రం వెస్ట్ బెంగాల్ గత 70 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధికి నోచుకోలేదు, వెనుకబడిన ప్రాంతమైంది, కార్మికులకు ఉపాధి లేదు. ఈరోజు వెస్ట్ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా కూడా వలస కార్మికులు వస్తున్నారు. వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ గెలుపు చరమగీతం పడుతుంది. ఈరోజు అక్కడున్న కార్మికులకు ఉపాధి కానీ, గిట్టుబాటు ధరలు కానీ, పారిశ్రామిక వేధింపులు కానీ లేకోకుండా 2024 వికసిత్ భారత్లో బంగ్లాలను కూడా ఒక భూమిక పోషిస్తుందని భావిస్తున్నాం. మీరు చెప్పండి, ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా కాషాయ జెండా ఎగరవేశారు. ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయి? ఖచ్చితంగా బెంగాల్లో మార్పు వచ్చిందంటే దేశం ఒక మంచి ఫలితం సాధిస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 20వ రాష్ట్రం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, బీజేపీ అధికారంలోకి రావడము ఇది మంచి శుభ పరిణామం. ఇది దేశవ్యాప్తంగా ఉంటుంది దీని ఎఫెక్ట్. ఎందుకంటే రాబోయే ఎన్నికలు కానీ 4 స్టేట్లలో నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి. ఖచ్చితంగా దాని మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. పంజాబ్లో అయితేనేమి ఇంకా 4 రాష్ట్రాల్లో ఇక్కడ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా దీని ప్రభావము మీ ఇతర రాష్ట్రాల మీద ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒక సుపరిపాలనకు ఇది మార్గదర్శనం చేస్తుందని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా తమిళనాడులో కూడా మొదటిసారిగా పార్టీ పెట్టిన ఒకేసారిగా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వెళ్ళాడు టీవీకే అధినేత విజయ్. దీన్ని ఎలా చూస్తారు? విజయ్ గారు ఒక ప్రపంచం సృష్టించారు. ముందుగా ఆయనకు శుభాభినందనలు తెలుపుకుంటున్నాం. కొత్తగా పార్టీ పెట్టి ప్రజలను ఆకర్షించినాడు. ఆయనకు మనం అభినందనలు తెలుపుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలిపే పరమావధి. ఎవరు ప్రజల చేత ఎన్నుకోబడతారో వాళ్ళే ఖచ్చితంగా మనం అభినందాల్సిందే. మేము ఓటమి అక్కడ ఒప్పుకోవాల్సిన పరిస్థితే వచ్చింది. ఎందుకంటే కొన్ని సమీకరణాల వల్ల కొంచెం మేము వెనుకబడ్డాము. అది మేము ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతాము. విజయ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. స్టాలిన్ కూడా సీఎం హోదాలో ఓడిపోయిన పరిస్థితి. స్టాలిన్ ఓడిపోవడం అంటే ఆయన చేస్తున్న వ్యతిరేక చర్యలు, దేశ వ్యతిరేక చర్యలు. ఆయన ఒక్కడే ఈ దేశంలో పుట్టినట్లు మేము ద్రవిడులు, మేము మాత్రమే భారతదేశంలో జీవిస్తున్నాం. ప్రతి దాన్ని వ్యతిరేకించుకుంటా ఈ మహిళా బిల్లు వస్తే వ్యతిరేకిస్తాడు, అసెంబ్లీ కానీ పార్లమెంట్ సీట్ల పెంపుదల వస్తే వ్యతిరేకిస్తాడు. ఈ ఏ చట్టానికి కానీ ఆయన బిల్లుకు మద్దతు ఇచ్చే, మంచికు చెడుకు అన్నిటికీ వ్యతిరేకించే పరిస్థితిలో ఈరోజు నేనే శాసిస్తాను, నేను తప్ప ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రత్యామ్నాయం లేదని ఒక పొగరుబోతుతనంగా వ్యవహరించడం వల్ల ఇంత ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఓడిపోవడము అంటే ఇంకా ఎంత దౌర్జన్యంగా హిందువుల మీద, హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళ కొడుకు మాట్లాడటము, ఆయన మాట్లాడటము, హిందూ దేవుళ్ళని కించపరచడము ఏమాత్రం సమంజసం కాదు. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పినారని మేము అనుకుంటున్నాం. చెప్పండి, ఈరోజు పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ ఓడిపోయిన పరిస్థితి. మొట్టమొదటిసారిగా కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఎలా చూస్తారు అక్కడ? దేశ వ్యతిరేక చర్యలు ప్రోత్సహించిన దానివల్ల మమతా బెనర్జీ గారు ఓడిపోయారు. మరీ ముఖ్యంగా అక్కడ బంగ్లాదేశ్ చొరబాటుదారులని, రోహింగ్యాలని రెడ్ కార్పెట్ పిలిచి, మన విఐపికి పిలిచినట్లు పిలిచి వాళ్ళ ఓట్ల కోసమే తయారు చేసి మన దేశానికి వ్యతిరేకంగా ఏదైతే కుట్రబడినాలో కేవలం మమతా బెనర్జీ చేయడం వల్లే ఈ విధమైన చర్యలు పాల్పడ్డారు. దానికి బుద్ధి చెప్పారు ప్రజలంతా. ప్రజలు జై శ్రీరామ్ అనేలేని పరిస్థితి, అక్కడ జై బంగ్లాదేశ్ అనాల్సిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితిని కల్పించారు. కానీ భారతీయ జనతా పార్టీ ఉపేక్షించింది, చాలా రోజులు ఉపేక్షించింది, కానీ ప్రజలు ఉపేక్షించలేదు. కాబట్టి ఈ రిజల్ట్ దేశానికి హితంగా భావించాలి, జాతీయవాదం యొక్క గెలుపుగా భావించాలి. ఇది బీజేపీ నేతలు చెప్తున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయ జెండా ఎగరబోతున్నారు. ఇప్పటికే 20 రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరవేశామని. పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ గెలవడం ఎంతో ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగానే ఓటర్లు కూడా బీజేపీకి మద్దతు తెలిపారని చెప్పేసి అనంతపురం జిల్లా బీజేపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.